గుర్తు పెట్టుకొని వీలు కుదుర్చుకొని వచ్చిన సార్స్ అందరికి మేడమ్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఎవ్వరింటికి వెళ్ళి పిలవలేదు, అందరినీ జస్ట్ కాల్ చేసి పిలిచాం అంతే. పిలిచినా సరే వాళ్ళు గుర్తు పెట్టుకొని ఈ రోజు ఉన్న ఒక్క సండేని కూడా మన కోసం కేటాయించి ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను మనందరి తరపు నుండి కూడా. మన మీద ఇంకా వాళ్ళకి అప్పటి నుండి ఇప్పటికీ అంతే ప్రేమ ఉంది అనేది ఇది ఇంకొకసారి రుజువైంది. మమ్మల్ని గుర్తు పెట్టుకుని నాకు మొట్టమొదటిసారి ఇలా పూర్వ విద్యార్థులు సమ్మేళనంలో ఇచ్చినటువంటి కాబట్టి మీ అందరికీ ఆశీర్వచనం తెలియజేస్తూ చాలా ఆనందంగా ఉంది. భావించి సమయపాన్ని పాటిస్తూ మీ వృత్తిలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించి మీ వృత్తికే వన్నె తేవాలి. అలాగే మిమ్మల్ని కన్ని పోషించి పెద్ద చేసిన తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ కూడా భారంగా కాకుండా బంధంగా బాధ్యతగా చూడండి. ఇది మటుకు మీరు ఎంత పెద్దవారైనప్పటికీ కూడా మర్చిపోకండి. అలాగే మీకు ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొని మీ లక్ష్యాన్ని ఏదైతే అనుకుంటారో దాన్ని చేరుకోండి. అలాగే మీరు బాగా సెటిల్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు పుట్టిన ఊరికి ఎంతో కొంత హ్యాపీగా ఉంది. చాలా అల్లరి చేసిన వాళ్ళని అల్లరి చేస్తారు, వీళ్ళేమి రాణించలేరేమో అనుకున్నాం కానీ మీరు మంచి రంగాల్లోనే రాణించారు. ఇంకా మీరందరూ కూడా మంచి పొజిషన్స్ లోకి వెళ్ళాలని, అలాగే మీ స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు కలుసుకుంటూ వాళ్ళు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి ఆర్థిక సహాయం చేస్తూ ఉండాలని, అలాగే మీ తల్లిదండ్రులను కూడా మీరు ఎప్పుడు పూజించాలి, గౌరవించాలి, వాళ్ళని చూసుకోవాలి. మీరు ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా మీరు వాళ్ళ పిల్లలే కాబట్టి మీరు మీ తల్లిదండ్రుల్ని బాధ్యతతో చూసుకోండి. ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. నమస్కారాలు. పిల్లలకి మీరు ఎంత పెద్దవాళ్ళైనా మాకు చిన్నపిల్లల కింద లెక్క ఎప్పటికీను. చాలా మంది ఫేసులు, కొంతమంది ఫేసులు అయితే గుర్తుపట్టగలుగుతున్నాను, కొంతమంది ఫేసులు పేర్లు కొంతమందికి గుర్తున్నవి, కొంతమందికి నాకు గుర్తులేవు అసలు. కానీ ఇన్ని సంవత్సరాలైనా కూడా మమ్మల్ని గుర్తు పెట్టుకుని మేము 2009లో ఇక్కడికి వచ్చాము అంటే మా సెకండ్ బ్యాచ్ అన్నమాట ఇక్కడ మీరు. సో ఇన్ని సంవత్సరాలైనా మమ్మల్ని గుర్తు పెట్టుకుని ఇంత చాలాసార్లు హారిక అయితే అసలు ఎన్నిసార్లు ఫోన్ చేసిందంటే అసలు చెప్పలేను అనమాట. పెళ్లికి పేరెంట్లకి ఉదికి ట్యాగ్ చేసుకుంటే ఇది జీవితాంతం ఎన్ని కోట్లు సంపాదించినా లక్షలు సంపాదించినా ఇంత ఆనందం రాదు. నీ చదువుకున్న వాళ్ళు కనపడాలని ఎంతో ఆనందం జరుగుతుంది. గురువులు అందరూ మనకి ఈ స్టేజ్కి వెళ్ళాలంటే వాళ్ళు మనకి ఇలా హెల్ప్ చేయడం వల్ల ఈ రోజు ఈ స్థాయికి ఎదిగారు మనం అందరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విప్రోలో సీనియర్ కన్సల్టెంట్. పేరు తప్ప భువనేశ్వరి. సార్ మేడం అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను సీనియర్ ప్రోగ్రామ్ అనలిస్ట్ కాగ్నిజెంట్ లో చేస్తున్నాను. నాకు 10 months బాబు కూడా ఉంది. నేను నెక్స్ట్ మంత్ నుంచి జాయిన్ అవుతున్నాను. ముందుగా వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన ఫ్రెండ్స్ అందరికీ నా విషయం తెలియజేసుకుంటున్నాను. నా పేరు బలే మౌనిక. నేను ఇప్పుడు NSDC నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ లో ఏలూరు డిస్ట్రిక్ట్ మేనేజర్ కింద వర్క్ చేస్తున్నాను 3 years నుంచి. నేను మ్యారేజ్ కిడ్స్ ఉన్నారు, 2 బాబులు. ఈ అవకాశం కల్పించినందుకు నా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ, టీచర్స్ అందరికీ నా ధన్యవాదాలు. మేము చదువుకుంటున్నప్పుడు మాకు ఎంతో గైడెన్స్ ఇచ్చి మేము ఎంతో బాగా చదువుకొని ఉత్తీర్ణత సాధించేలాగా చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. 10th class అయ్యాక నాకు IIITలో సీట్ వచ్చిందండి. సో 6 years అక్కడే చదువుకున్నాను. తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లో టెక్ మహీంద్రాలో జాబ్ వచ్చింది. సో ఇప్పుడు నేను సీనియర్ QA ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ప్రోడక్ట్ కంపెనీ హైదరాబాద్ బేస్డ్, US బేస్డ్ హైదరాబాద్లో ఉందన్నమాట. సో నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. సో ప్రజెంట్ జంగారెడ్డిగూడెంలో ఉంటుంది. అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు మమత. నేను కోఆపరేటివ్ బ్యాంక్ లో ఫార్మసిస్ట్ గా చేస్తున్నానండి. రీసెంట్ గా వచ్చింది అండ్ టీచర్ ట్రైనింగ్ కూడా అయిపోయింది. ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్. నేను మాధవి, మీకు అందరికీ తెలుసు. నేను సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా జాబ్ చేస్తున్నాను.
మొన్నటి వరకు నాచుకుండలో చేసేదాన్ని, ఇప్పుడు నేటివ్ మండలి ఇవ్వలేదు కాబట్టి నెడుమర్లో తోకల్పల్లిలో చేస్తున్నాను. నా పేరు దుర్గా ప్రసన్న. నాకు మ్యారేజ్ అయిపోయింది. ఏలూరులో మెకానిక్ చేస్తున్నాను. దాంతోపాటు 2 బిజినెస్లు కూడా చేస్తున్నాను. ఏలూరు శాండ్ బిజినెస్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కూడా చేస్తున్నాను. నా పేరు దినేష్. అందరూ తెలుసుగా తెలుగు మేడం గారి అబ్బాయి. చిన్న వైట్ మాధవి కూడా ఇక్కడే చదివింది. ఈ రోజు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాలైంది కదా అందరం కలిసి ఇది గ్యాదర్ చేసినందుకు. సాయి చాలా కష్టపడ్డాడు. అబ్బాయిలు అందరి మెంబర్స్ గ్యాదర్ చేసి ఇంత చాలా వర్క్ హార్డ్ వర్క్ జరిగింది. అలాగే అమ్మాయిలు కూడా నాకు తెలిసి చాలా మందిని సావిత్రి కూడా గ్యాదర్ చేసింది. తను కూడా చాలా కష్టపడి అందరికీ డైలీ ఫోన్లు చేసి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ రావాలని. ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికి కుదరదు. అందుకని ఇన్ని రోజులు టైం బట్టి అందరూ గ్యాదర్ అవ్వడానికి. నా పేరు హరికృష్ణ. నేను ఇక్కడ జీరేసీ కంపెనీలో టెక్నికల్ వర్క్ చేస్తాను. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. 15 years తర్వాత ఫ్రెండ్స్ అందరిని కలవడం అంటే అసలు కొంతమంది రావచ్చు, రాలేకపోవచ్చు. మేమందరం చూస్తున్నా ఒక ఆనందం, చెప్పలేని ఆనందం అనిపిస్తుంది. టీచర్స్ని చూస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. సంధ్య మేడం, సిద్ధరత్న మేడం, సార్ మీ వల్ల ఇవాళ స్టేజ్ కూర్చొని కాను సార్స్ మీ వల్లే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ అందరికి కూడా నేను అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. అందరూ మంచిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఉపాధ్యాయులకు నా వందనాలు. అంటే యాక్చువల్లీ నేను కూడా ఏలూరులోనే 5-star హోమ్ లోన్స్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ చేస్తున్నానండి. మేడం సారీ మేడం, మొన్న మిమ్మల్ని కలిసాను కానీ మిమ్మల్ని చూశాను కానీ కుదరలేదు, మేము రాలేకపోయాను. నా పేరు దిలీప్ కుమార్. ప్రజెంట్ అయితే అంతా ఓకే. మీ అందరినీ కలవడం నాకు చాలా ఆహ్లాదంగా ఉంది. నేను అయితే ఇది ఇలా అరేంజ్మెంట్స్ అవుతాయని అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వర్షం అనుకూలిస్తుందో లేదో తెలీదు. నెక్స్ట్ ఏమో అందరూ కూడా అమౌంట్ వేస్తున్నారు, మళ్ళీ మేము రామని చెప్తున్నారు. కానీ ఇంతమందిలో వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నా పేరు వచ్చేసి కుచ్చు సావిత్రి, బి సెక్షన్ లీడర్ నేను. నాకు మ్యారేజ్ అయింది, 2 బాబులు కూడా ఉన్నారు. నేను కోళ్ళ హై స్కూల్లో అసిస్టెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ప్రెసెంట్ అయితే ఒక 1 month నుంచి ఖాళీగా ఉన్న హెల్త్ ఇష్యూ గురించి. నెక్స్ట్ మళ్ళీ జాయిన్ అవుతాను. మాది వచ్చేసి కోళ్ళ. ఉపాధ్యాయులకు నా నమస్కారం. నేను మ్యారీడ్ అండి. నా పేరు మొండేటి నాగదేవి. మా పేరెంట్ సార్ బాలకృష్ణ సార్. గుర్తున్నానా సార్ మీకు? నేను అకౌంట్ ప్లేట్ అడిగేసారు. గుర్తున్నానా సార్ మీకు? సార్ మీరు ఎంతమంది నాగదేవి అని పిలిచి ప్లేట్ కడిగించుకున్నారు సార్. మీరు మర్చిపోయారు, అసలు ఒప్పుకోదండి సార్. మర్చిపోయారా సార్ నన్ను? నేను అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నానండి. నాకు 2 అమ్మాయిలు. ఉపాధ్యాయులకు నా నమస్కారం. నేను మ్యారీడ్ అండి. నా పేరు మొండేటి నాగదేవి. మా పేరెంట్ సార్ బాలకృష్ణ సార్. గుర్తున్నానా సార్ మీకు? నేను అకౌంట్ ప్లేట్ కడిగేసారు. గుర్తున్నానా సార్ మీకు? సార్ మీరు ఎంతమంది నాగదేవి అని పిలిచి ప్లేట్ కడిగించుకున్నారు సార్. మీరు మర్చిపోయారు, అసలు ఒప్పుకోదండి సార్. మర్చిపోయారా సార్ నన్ను? నేను అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నానండి. నాకు 2 అమ్మాయిలు. నా పేరు నీలి మాధురీలత. నేను ఇప్పుడు డోక్రా సీఎం చేస్తున్నాను. నాకు ఒక బాబు, పాప. నేను మ్యారీడ్. మాది భీమవరం. తెలుసు చాలా వరకు. నా పేరు వల్లూరి హారిక. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్గా వర్క్ చేస్తున్నాను. ఒకప్పుడు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందా అని భయపడే నేను ఇప్పుడు పిల్లల క్వశ్చన్ పేపర్స్ నేనే ప్రిపేర్ చేస్తున్నాను. అది చాలా అంటే చాలా నాకు దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతా. అండ్ మేడమ్స్, టీచర్స్ ఫస్ట్ పునాది ఏదైనా నాకు తెలిసినంత వరకు 10th వరకే. ఆ 10th వరకు ఉన్న పునాది మనల్ని ఈ రోజు ఈ స్థాయిలో నిలబెడుతుంది. ఎవరికైనా సరే ఆ రోజు వాళ్ళందరూ మనకు ఆ బ్లెస్సింగ్స్, ఆ గైడ్ లైన్స్ ఇవ్వబట్టి నేను ఈరోజు ఇలా ఉన్నాను అనేది నా ఒపీనియన్. దేవుడి దయ వల్ల, టీచర్స్ అందరి దయ వల్ల ఈ రోజు నేను ఇలా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ మేడం అండ్ సార్. ఈరోజు మమ్మల్ని వేదికలు అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం.
పేరు అసరపల్లి కనకలక్ష్మి. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. మ్యారీడే, నాకు 2 పిల్లలు. మాది ఉంగుటూరు బీసీ కాలనీ. 2 ఇయర్స్ నుంచి ట్యూషన్ చెప్తున్నాను. వేదికను అందించిన పెద్దలందరికీ నా నమస్కారములు. నా పేరు లక్ష్మీ దుర్గా. నేను 10th జాయిన్ అయ్యాను ఇక్కడ కొవ్వూరు మాది. నేను పీజీ కంప్లీట్ చేశాను సార్. పిహెచ్డీకి సర్చింగ్స్కి రెడీగా ఉన్నాను. ఒక బాబు. హాయ్ ఫ్రెండ్స్, టీచర్స్ అందరికీ నమస్కారం. మ్యారీడ్, 2 పిల్లలు, మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు లక్ష్మీ కంప్లీట్ చేశాను. కంప్యూటర్ ఆపరేటర్ చేస్తూ కాంపిటేటివ్ ప్రిపేర్. టీచర్స్ అందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఈర్ల మహాలక్ష్మి. నేను చేస్తున్నాను. నా పేరు కొత్తూరు హరిత. కళాశాలలో కళాశాలలో కలలు ఆశలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. కలలు ఆశలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే. నానా మనసొక ప్రయోగశాల, నానా మనసొక ప్రయోగశాల. కళాశాలలో 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 సౌండ్ గురించి చదివాము, హార్ట్ బీట్ ఏంటో తెలియలేదు. లైట్ గురించి చదివాము, నీ కలర్స్ ఏంటో తెలియలేదు. మ్యాగ్నెటిక్స్ చదివాము, ఆకర్షణ ఏంటో తెలియలేదు. విద్యుత్ గురించి చదివాము, ఆవేశం ఏంటో తెలియలేదు. ఫిజిక్స్ మొత్తం చదివిన అర్థం కాని విషయాలన్నీ నీ ఫిజిక్స్ చూసిన వెంటనే అర్థం అయిపోయాయే. కళాశాలలో 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 గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. La 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 la. No. La 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 la. ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో తిక్క దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే ఉక్క. ఓ చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా. సరుకు సమాలు చూసి మీ సొల్లేసి ఏసేకే కా చికిరి చికిరి గుండె సురకెట్టేశాక, ముందు వెనక ఈడే గాలి పొగ్గేసిందే
సొంపులున్న నీ చంపల్ దేదే సొంపులున్న ఆ ఒంపుల్ దేదే వస్తూ తిరగొద్దే సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ మేడల్లా మంచి సీరలున్నాయే సీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో బొంబాయి రాయే రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో.